ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. మనకు 12 రాశులకు గాను 2026 జనవరి నుండి 2027 జనవరి వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి రాశి రీత్యా చూసుకున్నట్టయితే వీళ్ళు కుంభరాశిలోనే కుజుడు, రవి, అలాగే రాహువు సంచరిస్తున్నారు. ప్రస్తుతం శుక్రుడు కూడాను. తర్వాత రెండో ఇంట మీనరాశిలో శని సంచార ప్రభావం, అంటే ధనస్థానంలోనూ, అలాగే రాహు జన్మస్థానంలోనూ ఉండడం వల్ల ఏడో ఇంట సింహరాశిలో కేతువు సంచరించడము, అలాగే గురువు వచ్చేటప్పటికి ప్రస్తుతం పంచమ స్థానంలో జూన్ వరకు 5వ ఇంట, తర్వాత జూన్ తర్వాత 6వ ఇంట ఆరోగ్య స్థానంలో, ఇక్కడ పంచమ స్థానం సంతాన స్థానంలో ఉండడం. ఇక్కడ ఏమైందంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్లు, అంటే కొద్ది రోజులు బాగుంటుంది, మళ్ళీ కొద్ది రోజులు బాగుండదు. ఈ కుంభరాశి వారికి ధనస్థానంలో శని ప్రభావం వల్ల కష్టే ఫలి. ఏమిటి కష్టే ఫలి? ఆ కష్టం ఏమిటి? వీళ్ళు ఎక్కువగా అధిక శాతం దైవ నామస్మరణ, దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే దాన ధర్మాలు. దాన ధర్మాలు అంటే ఏదో పెద్దగా గొప్పగా దాన ధర్మాలని కాదు, ఎవరి తోచింది వాళ్ళు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు దాన ధర్మాలు. ఇవే వీళ్ళను కొంతవరకు కాపాడతాయి. ఇది 100% సత్యం. ఎందుకు అంటే ఈ రాశి వాళ్ళకి అనేక విషయాలలో కూడా శత్రువులు అధికంగా ఉన్నారు. అనేక విషయాలలో అంటే ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలోనే తోటి వాళ్ళతో శత్రుత్వాలు, వాళ్ళతోనే గొడవలు, తగాదాలు, మనం చేసే ఉద్యోగంలోనే కుంపటి ఏర్పాటు చేసుకోవడం. ఏమిటి కుంపటి అంటే? ప్రతి ఒక్కరితోనూ మాట పట్టింపులు, లేదా ఇంకా కూడా అనేక రకాలుగా వాళ్ళతో గొడవలు, కొట్లాట్లు. ఇంకా కూడా చెప్పాలంటే అధికారుల వల్ల భయము, వాళ్ళ వల్ల ఇంకా ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకోవడము, అంటే వాళ్ళని ఎదిరించి ఇటువంటివి సమస్యలు. మాట్లాడకపోయినా కూడా సమస్యలు వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి వీళ్ళకి. అందుకనేసి ఈ కుంభరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా వీళ్ళ యొక్క నడవడిక, వ్యవహార శైలి, మాట తీరు మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడి, లేదంటే మాటల్లో తడబాటు పడి, తొందరపాట్లు పడి మాట్లాడడం, ఆవేశపూరితంగా మాట్లాడడం, లేదంటే మనకు మైండ్ కంట్రోల్ లేకుండానే మాట్లాడడం, దాన్ని మతి తప్పిన మాటలు అంటాం కదా, ఇట్లా అనుకోకుండా మన సమస్యను మనమే తెచ్చుకొని తర్వాత బాధపడడం. ఏమిటి? ఒక మాట అనేయడం, తర్వాత ఎందుకన్నాం, దానివల్ల మనకి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది కదా చూడు అని చెప్పేసి మళ్ళీ దాన్ని మనము తరచూ రిపీట్ చేసుకోవడం. ఇలా మానసిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి అవకాశం ఉంది. శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది. ఆ శత్రువులు ఎక్కడో ఉద్యోగంలోనే కాదు, ఇంట్లో కూడా, బయట కాదు, అంటే బయట ఉన్నారులేండి, ఇటు కుటుంబంలోనే శత్రువులు అధికమయ్యే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు, కొట్లాట్లు, ఇంకా ఎడబాట్లు, చెప్తే అధికంగా డైవర్స్లు, ఏమిటి ఇటువంటి సమస్యలు, కోర్టు వ్యవహారాలు అధికంగాను, పోలీస్ స్టేషన్లు, ఇలాంటి సమస్యలతో కూడుకొని కూడా ఉన్నాయి. అలాగే దీంతోపాటు మనకు మిత్రులు అనుకున్న వాళ్ళతోనే నష్టాలు, నమ్మి మోసపోవడం అంటారు కదా. మనం ఏదైనా సరే ఒకరిని నమ్మి మాట ఇవ్వడం కానీ, ఒకరిని నమ్మి మధ్యవర్తిగా వ్యవహరించడం కానీ, అలా మధ్యలో ఇద్దరి మధ్యవర్తిత్వం చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళకు నష్టాన్ని కలగచేస్తారు. మధ్యలో పోయినందుకు
దోవన పోయే దరిద్రాన్ని తెచ్చి నెత్తినేసుకోవడం. అంటే దోవన పోతున్నది సమస్య, ఆ సమస్యను ఎందుకు పోతావురా అని మన ఇంటి దాకా పిలుచుకొని దాన్ని మనం నెత్తినేసుకోవడం అన్నట్టుగా అనమాట. అంటే దోవన పోయే దరిద్రాన్ని మనమే కొనుక్కొచ్చుకోవడం. సమస్య ఏమీ లేదే అని చెప్పి దాన్ని కొనుక్కొచ్చుకోవడం అన్నట్టుగా ఇలా పరిస్థితి ఉంది అన్నమాట. కాబట్టి అందుకనేసి వీళ్ళు గొడవలు తగాదాలకి దూరంగా ఉండాలి. గొడవలు ఇంట్లోనే భార్య అనుకుందాం, లేదా తల్లి అనుకుందాం, లేదా అన్నదమ్ముళ్ళు తండ్రి అనుకుందాం, వాళ్ళు ఏదన్నా ఒక మాట అన్నా దాన్ని మనము తలంచుకొని పోవడం కూడా. ఎందుకంటే ఎదిరించడం అనేది ఇంకా దాన్ని పెంచుకోవడమే. తలంచుకొని పోతే ఆ రెంచేపు వాళ్ళ కోపం ఆవేశం తర్వాత చల్లారిపోతుంది. అప్పుడు మనము సేవ్ అవుతాం, కుటుంబం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదు వాళ్ళు ఆవేశమయ్యారని మనము ఎదురు తిరిగి ఆవేశపడ్డామనుకోండి, అది ఎంత పెద్ద సమస్య ఏర్పడే అవకాశం ఉంది అంటే మనం చెప్పుకోలేనంత, మళ్ళీ దాన్ని మనం పరిష్కరించుకోలేనంత సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకనేసి వీళ్ళ యొక్క నోరు అదుపులో ఉంచుకోవాలి. నోటు దురుసు పనికిరాదు. మాట్లాడేటప్పుడు తూచా తప్పకుండా ఎంత తక్కువ మాట్లాడితే అంత వీళ్ళకు మంచే జరుగుతుంది. అంటే మౌనం కూడా మంచే జరుగుతుంది, మౌనం కూడా మంచి జరుగుతుంది. అది అవసరం. కొంతమందికి అనిపిస్తుంది, నేను ఎందుకు అవతల వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉండాలి అంటే, కాలం కలిసి రానప్పుడు మనం అవసరాన్ని బట్టి ఏ గాలికి ఆ సాప్ అన్నట్టుగా ఎక్కడ ఒదిగిపోవాలో, ఎక్కడ ఎదగాలో అన్నది కూడా మనం చూసుకోవాలి. అందుకనేసి ఈ రాశి వాళ్ళు వీళ్ళు బాగుండడం కోసం, వీళ్ళు బాగుపడడం కోసం మనం ఇచ్చేటువంటి సలహా. అంతేకాని మన ఇష్టానుసారం ప్రవర్తిస్తేనంటే పడేది నువ్వే. ఏదైనా సమస్య, అది మంచి అయినా సరే లేదా అది చెడైనా సరే, మంచి అనుభవిస్తున్నావంటే సంతోషం, ఆనందం. కష్టాలు పడుతున్నావు అంటే ఎవరైనా ఎలా చూస్తారు? అందులోనూ మనం ముఖ్యంగా చూడం. ఎందుకంటే బాగుండాలి అని. ఎందుకంటే తను బాగుంటే వాళ్ళ వల్ల మనకు లాభమే కానీ నష్టమే ఉండదు కదా. అందువల్ల ప్రతి ఒక్కరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు మొదటిగా ఎవరైనా ఉన్నారు అంటే అది పండితుడే. వాళ్ళ బాగోగులు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే వాళ్ళ వల్ల మనకు లాభదాయకం కాబట్టి. 10 మంది భక్తుల వల్ల పండితుడికి లాభం. అందుకనేసి మన ప్రతి ఒక్క పండితులు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అందరూ బాగుండడం కోసం ఏం చెయ్యాలి అనేది కూడా తను ఆలోచిస్తాడు. కాబట్టి ఇది 100% సత్యమే. అయితే ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి భూ వివాద విషయాలు ఉన్నాయి, వాటి వల్ల నష్టాలు ఉన్నాయి, వాటి వల్ల కోర్టు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశము ఉంది. న్యాయ వ్యవస్థ శాఖలో కూడా అనేక వాళ్లకు చికాకులు కలిగే అవకాశం ఉంది, విసిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు పరులయ్యే అవకాశము ఉంది, అదుపు తప్పే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అందరితో మాటలు పడే అవకాశం ఉంది, నిందలు పడే అవకాశము ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అధికంగానే ఉన్నాయి. కానీ ఉద్యోగ అవకాశాలు ఉన్నా అవి వస్తాయి, వాటిని వినియోగించుకుంటారు. కానీ అక్కడ ప్రశాంతత ఉండదు, మనశ్శాంతి ఉండదు. వీళ్ళు వీలైనంత వరకు ఆస్తులు, స్థిరాస్తులు కూడబెడతారు. అవసరమైతే వాటి కోసం అప్పు చేసైనా కూడా ఆడంబరంగా జీవితాన్ని గడిపే అవకాశము ఉంది. పర్వాలేదు అంటే అవసరానికి తగిన రుణాలు కలిగే అవకాశం ఉంది. అంటే బ్యాంకు రుణాలు కావచ్చు, లేదంటే అప్పు రూపంలో కావచ్చు, చేబదులు రూపంలో కావచ్చు, లేదంటే వాళ్ళు స్వార్జితం అంటే కష్టార్జితంలో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి మించి ఖర్చు చేయడం, చేతిలో మళ్ళీ లేకపోవడం, ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత పర్వాలేదు. ఎందుకంటే ఆరోగ్య స్థానంలో గురు సంచార ప్రభావం వల్ల కొంతమేర ఆరోగ్యపరమైన విషయాల్లో బాగానే ఉంటారు. అలాగే సంతాన విషయంలో కూడా వీళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది. కుంభరాశి వాళ్ళకి మేజర్ నష్టాలు అయితే ఏమీ లేవు ఆరోగ్యపరమైన విషయాలలో.
కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో భార్యతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, అన్నదమ్ములతో కావచ్చు, లేదంటే మన ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, బంధువులతో కావచ్చు, చేసే ఉద్యోగ అధికారులతో కావచ్చు, ఇలా అందరితో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమిటి అంటే అందరిలో సైకాలజికల్గా అంటే వాళ్ళలో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళని చూడగానే అవతల వాళ్ళకి కోపం కలిగే అవకాశం ఉంది. అది చెప్తారు. ఒకరిని చూడగానే పెట్టాలనిపిస్తుంది, ఒకరిని చూడగానే తిట్టాలనిపిస్తుంది, ఇంకొకరిని చూడగానే కొట్టాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎదుటి వాళ్ళకి. ఇదంతా కూడా ఒక పాజిటివ్ నెగటివ్ థింకింగ్స్ అనమాట. ఆ అవతల వాడు పెట్టేవాడే, కానీ చూడగానే పెట్టబుద్ధి పుట్టదు, అందుకు లేదని చెప్పేస్తారు. అట్లాగా వీడు ఒక చిన్న మాట మాట్లాడినా వాడు సహనమైన మనిషే, కానీ ఎందుకో కొట్టాలనిపించేస్తుంటుంది అన్నట్టుగా ఇలాంటి సమస్యలు ఉన్న పలానా గొడవలు, కొట్లాట్లు, అంటే పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగా పచ్చగడ్డి కూడా మండిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా వీళ్ళతో చుట్టూ సంఘంతో చాలా తెలివిగా వ్యవహరించాలి. రెండవది, వీలైనంత వరకు ఎదుటి వాళ్ళని పొగడతలతో మాత్రమే ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళు ఎందుకు పొగడాలి అంటే మన కోసం పొగడాలి. ఏమిటి, మనం బాగుండడం కోసం ఎదుటి వాడిని పొగడాలి. కాబట్టి ఏదైనా సరే 10 మందిని కలుపుకొని పోయే విధంగాను, 10 మందిని సంపాదించుకునే విధంగాను సంఖ్యాబలం అంటాం కదా, అలా 10 మందితో కలిసిమెలిసిపోయే వ్యవహారంగాను ప్రయత్నం చేయాలి తప్ప ఎదుటి వాళ్ళు కోపడుతున్నారే అని చెప్పేసి మనం కోపడకూడదు. కుంభరాశి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటి అంటే ఎదుటి వాళ్ళు కోపడ్డారని వీళ్ళు కోపడ్డారంటే అయిపోయి వీళ్ళకే నష్టం. ఏమిటి, దానికి సామెత ఉంది, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకే మొక్క అన్నట్టుగా వీళ్ళ జీవితంలో వీళ్ళు ఏది మాట్లాడినా కూడా వీళ్ళకే నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అందుకని చూసి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, నడుచుకోవడం అనేక విషయాల్లో కూడా వీళ్ళు ఓర్పు, ఓపికతో, సహనంతో మసులుకోవాలి. ఎక్కువ శాతం ఈ కుంభరాశి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేదంటే సర్పారాధన, ఏమిటి సర్పారాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కానీ అధికంగా చెయ్యాలి. ఇంకా కూడా చెప్పాలంటే సర్పారాధన అంటే వీళ్ళు పుట్టకు పాలు పోయడం, లేదా పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం, లేదంటే ఒక రాగి చెంబులో పసుపు నీళ్లు తీసుకువెళ్ళి పుట్ట చుట్టూ పోయడం, నమస్కారం చేసుకోవడం, ఆ పుట్టమన్న తీసుకొని తేనెతో కానీ నెయ్యితో కానీ బొట్టు పెట్టుకోవడం శత్రు వినాశనం. అలాగే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ శత్రువులు లేకుండా పోతారు. తర్వాత ఆరోగ్యపరంగా బాగుంటుంది, తర్వాత ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. సమయానుకూలంగా మనకు ప్రశాంతంగా సాఫీగా అనుకున్న ప్రతి పని కూడా నెరవేరుతుంది. వ్యాపారాలలో కూడా నష్టాలు రాకుండా ఉంటుంది. ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు ఎవరితోనైనా పార్ట్నర్షిప్ చేయకూడదు. అదే బిజినెస్ పరంగా ఎవరితోనైనా కలిసి వ్యాపార పెట్టుబడులు పెట్టి పార్ట్నర్షిప్ చేశారనుకోండి, నష్టపోతారు. ఆ నష్టం ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ఎదుటి వాళ్ళ వల్ల ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు పెట్టుబడి పెట్టి మళ్ళీ వాళ్ళతోనే గొడవలు, కొట్లాట్లు, వాళ్ళతోనే తిట్లు, వాళ్ళతోనే మళ్ళీ ప్రమాదాలు. అందుకనేసి ఎవరితోనూ వీళ్ళు ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు, ఎటువంటి ఫ్రెండ్షిప్ కూడా పనికిరాదు. ప్రస్తుతం ఫ్రెండ్షిప్ కూడా ప్రాణహానే ఎవరికి, కుంభరాశి వారికి. అందుకు వీళ్ళకు ఫ్రెండ్ అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడై ఉండాలి. ఎవరికి, కుంభరాశి వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్ అంటూ ఉన్నాడు అంటే అది దేవుడై ఉండాలి. అదే వీళ్ళని కాపాడుతుంది. ప్రస్తుతం ఆయనతోనే మాట్లాడుకోండి, ఆయన్నే దర్శనం చేసుకోండి,
ఆయనతో మాట్లాడుతున్నామంటే ఆయన వింటున్నాడా వినలేదంటే వింటున్నాడు గాలి ద్వారా. ఏమిటి అంటే కొంతమంది కామెంట్ చేస్తారు, ఫ్రెండ్ అన్నావు, దేవుడు అన్నావు, దేవుడు ఎక్కడ వింటున్నాడు, దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు. అది మనం అఖండ సినిమాలో కొన్ని డైలాగులు ఉన్నాయి కదా, అట్లాగా వింటాడు. వినేది ఎవరో కాదు, వాయుదేవుడు. గాలి రూపంలో నువ్వు మాట్లాడే ప్రతి మాటని శబ్దధ్వని ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నాడు. ఆ శబ్దాన్ని మనం ఇప్పుడు తప్పటి కొట్టామంటే ఏమవుతుంది, సౌండ్ వస్తుంది, వినపడుతుంది కదా. అట్లాగే మనం మాట్లాడితే నీకు వినపడుతుంది కదా. అట్లాగే మనం ఆ దైవంతో కూడా మొరపెట్టుకోవడం అన్నమాట. అది ఆయన వింటున్నాడు. ఎప్పుడు సమయానుకూలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన రియాక్ట్ అవుతాడు. ఏమవుతాడు, అవసరాన్ని బట్టి అవుతాడు. ప్రతి క్షణము రాడు. ఎందుకంటే అది అంతే అలా. అందుకనేసి మనకు అవసరాన్ని బట్టి వస్తే చాలు, ఆయన రావాల్సిన అవసరంలా. మనుష్య రూపేణ, మానవ రూపేణ మనకు ఇందాక చెప్పుకున్నాం, శత్రువే అన్నాం. ఆ శత్రువు రూపంలోనే ఆయన మనకు సహకరిస్తాడు, అంటే మిత్రుని చేస్తాడు. అలా ఈ కుంభరాశి వాళ్ళకి ఇది ఆచరించండి. అన్నీ కూడా చక్కగా మీకు ప్రతిదీ అనుకున్నట్టుగానే నెరవేరుతుంది. శత్రువులంతా కూడా సమసిపోతారు. మళ్ళీ సహాయ సహకారాలు అందుతాయి. మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది. కష్టకాలంలో కూడా నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. సర్వే జన సుఖినో భవంతు.